ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సింహగర్జన అని చెప్పి మా భారత చైతన్య యోజన పార్టీ సంబంధించి ప్రోగ్రాం ఒకటి ఉంది. దానికి మా జాతీయ అధ్యక్షులు వారు దానికి అధ్యక్షత వహిస్తున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు, దానికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఈ బీసీలు ఎప్పుడు కూడా ఈ ఓసీ పార్టీలకి అయితే ఆ పార్టీ ఈ పార్టీ అని తిరుగుతా భుజాలు మోయటమే కానీ, వాళ్ళ యొక్క పల్లకీలు మోయటమే కానీ, వీళ్ళు సాధించి రాజ్యాధికారంలో ఎటువంటి వాటా తీసుకోలేదు. ఏదో ఫార్మాటికి 1-2 ఇచ్చినా గానీ వాళ్ళని ఉత్సవ విగ్రహాల్లాగా పెట్టేసేసి పెత్తనం మొత్తం కూడా ఈ ఓసీ వర్గాలే చేస్తున్నాయి. అలా కాదు, మాకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో ఈ బీసీ సింహగర్జన అనే సభని, బహిరంగ సభని పెట్టబోతున్నాం. ఫిబ్రవరి 22వ తారీఖు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో. ఆ ప్రాంగణానికి పేరు కూడా వెనకబడిన జాతికి చెందినటువంటి నాయకుల పేర్లు వచ్చేలాగే పెట్టాం. పూలే, మండల్, అంబేద్కర్, కర్పూరి ఠాకూర్ పేర్లు వచ్చే విధంగా ఆ ప్రాంగణ పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్య ఉద్దేశం, ఈ బీసీలు ఎప్పుడు వాళ్ళ పల్లకీలు మోయటమే కాదు, మనం సొంతంగా రాజ్యాధికారంలోకి రావాలనేది ఒక కాన్సెప్ట్ అయితే, ఇంకొకటి రాజధానిలో బీసీలను అసలు పట్టించుకోవట్లేదు, కేవలం కూలీలుగానే వాడుతున్నారు ఈ అధికార పార్టీకి చెందినటువంటి ఈ టీడీపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. అట్లా కాదు, రాజధానిలో కూడా బీసీలకి భవనాలు కట్టుకోవడానికి కానీ, వ్యాపారాలకు కానీ వాళ్ళకంటూ కొంత భూమి కావాలని 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలనే డిమాండ్ ఒకటి. 2, 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తున్నారు. అది ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు? జనాభా పరంగా బీసీలు 44, 60%, 50% అని వీళ్ళే చెప్తున్నారు. అధికారిక గణాంకాలు అయితే లేవు. కానీ మాకు 44% ఇవ్వాలని మా నాయకుడు మా బీసీ సంఘాలందరితో కలిపి డిమాండ్ చేయడానికి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ ను కండక్ట్ చేస్తున్నాం ఫిబ్రవరి 22వ తారీఖు. దీనికి సంబంధించి బీసీ వర్గాలతో పాటు ఎస్సీ వర్గాలను కూడా కలుపుకొని వెళ్ళి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఇంకొకటి వచ్చి, ఇది కుల పార్టీ ఇంకోట కాదు, అన్ని వర్గాలు, వెనకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ ఆహ్వానితులే. అందరం కలిసి సక్సెస్ చేయాలి. ఎక్కువ జనాభా ఉండి మనకు వాటా తక్కువ వస్తుంది, ఓసీ వర్గాలే ఎప్పుడు ఏలుకుంటున్నాయి. అలా కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కూడా రాజ్యాధికారంలో వాటా తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రోగ్రాం.